విద్యా ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి అంటారా? లేకపోతే ఇదివరకు ఆరోపణలు కొన్ని వచ్చినాయి, పేపర్ లీకేజ్ లాంటివి, అలాంటివి ఏమన్నా సాధ్యమవుతున్నాయి అంటారా? లాస్ట్ మేము గత సంవత్సరం అదే అనిపించింది, ఒకవేళ అటు లీక్ అవుతుంది అనిపించింది. ఈ సంవత్సరం లీక్ అనే ప్రశ్నే లేదు. ఇవాళ ఈ సంవత్సరం ఏంటంటే చాలా పేపర్ టఫ్ గా ఉంది. అందువల్ల అసలు టాప్ ర్యాంక్ వచ్చేసి 686కే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 720కి 720 చాలా మందికి వచ్చింది. ఈ సంవత్సరం అంత లేదనమాట, చాలా టఫ్ గా ఉంది. కాబట్టి అక్కడ కూడా అది ఉంది. ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ కాలేజీలో చదివేటువంటి విద్యార్థుల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది బీహార్లో కన్నా. బీహార్లో అంత చదివించే స్థాయి కూడా చాలా మందికి లేదు అక్కడ. అట్లాంటి పరిస్థితుల్లో బీహార్ విద్యార్థులు ఎక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు, మధ్యప్రదేశ్ విద్యార్థులు ఎక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు. కానీ తీరా ఆంధ్రప్రదేశ్ మనం అభివృద్ధి చెందింది, మనం ఎంతో అందరికన్నా ముందున్నామని మనం అనుకుంటున్నాం. కానీ అక్షరాస్యతలో చివరిలో ఉన్నాము. ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసుకున్నా కూడా మన పెర్ఫార్మెన్స్ చిట్ట చివరిలోనే ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. మరి తల్లిదండ్రులు ఏమో లక్షలు పోసేసి ఒక్కొక్క సంవత్సరానికి 5 లక్షలు 6 లక్షలు ఇంటర్మీడియట్ విద్య కోసం వాళ్ళు మరి ఖర్చు పెడుతున్నటువంటి తరుణం ఇది. అటు చూస్తేనేమో ఆ స్థాయి అసలు ప్రభుత్వ కళాశాలలే అంత గొప్పగా ఉండవు. మరి ఎలా సాధ్యపడుతుంది రాజస్థాన్ కానీ బీహార్ కానీ అలాంటి రాష్ట్రాల విద్యార్థులకి నీట్ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్షల్లో అంత గొప్ప ర్యాంకులు సాధించడానికి ఆయా రాష్ట్ర విద్యార్థులకి ఎలా సాధ్యపడుతుంది? మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇదే కోవలో గత 20 ఏళ్ల నుంచి మనం ఎంసెట్ ద్వారా ఒక ఒరవడిని సృష్టించాం. దేశంలోనే డిమాండ్ ఉన్నటువంటి రాష్ట్రంగా మనము వైద్య విద్యకి మనం కేర్ ఆఫ్ గా కొన్ని విద్యా సంస్థలు అయితే పుట్టింది కేవలం మరి ఒకప్పుడు వికాస్, ఆ తర్వాత విజ్ఞానం, ఆ తర్వాత ఇప్పుడు చైతన్య, నారాయణ, వీళ్ళందరూ కూడా ఇక ఓన్ చేసేసుకున్నారు. మా దగ్గర చదివితేనే మీ బిడ్డ డాక్టర్ అవుతాడు, లేదంటే అవకాశమే లేదు అనేటువంటి ఒక ట్రెండ్ని మనము సృష్టించుకోవడం జరిగింది. ఎక్కడ తేడా పడుతుంది? బేసిక్గా అదే ఇందాక చెప్పుకున్నట్లుగా మోస్ట్ మెరిటోరియస్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని క్లాసిఫై చేసి వాళ్ళ వరకే ఇస్తున్నారు. మిగతా విద్యార్థులు అంతగా పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. అక్కడ రావడానికి అక్కడ దాదాపు ఏంటంటే అక్కడ టోటల్గా ఏంటంటే ఒకే విధంగా ఈ విధమైన క్లాసిఫికేషన్ అక్కడ లేదనుకుంటా. మరి ఇంత వ్యాపార ధోరణి అక్కడ లేదేమో అనిపిస్తుంది. అంత వ్యాపార ధోరణి ఉంటే వాళ్ళు అంతమంది, అది వెనకబడిన రాష్ట్రాలు, అన్ని రకాలుగా పేదరికంగా అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు అయినా కూడా మనకన్నా మంచి ర్యాంక్ సాధిస్తున్నారంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకన్నా బెటర్గా ఉందనేది అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి మన 10th క్లాస్ రిజల్ట్ చూస్తున్నామండి, 600కి 600 మార్కులు వస్తున్నాయి. నిజంగా ఇవన్నీ కరెక్ట్గా వచ్చిన మార్కులు అయితే వాళ్ళందరూ కూడా ఇవాళ ఏమవ్వాలి, ఇంకా బ్రహ్మాండంగా రావాలి. ఎవరిని తీసుకున్నా కూడా 680, 500, 600కి 580, 590 విపరీతంగా వస్తున్నాయి. ఈరోజు మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకుంటే మన వాళ్ళు అది చెప్పు అందరికన్నా లీస్ట్ పొజిషన్లో ఉన్నారు. డాక్టర్ గారు, మీరు ఒక స్వచ్ఛంద సేవా సంస్థను కూడా నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఆ సంస్థ తరపున కొంతమంది విద్యార్థులకి మెరిటోరియస్ ప్రతిభ కలిగిన విద్యార్థులందరికీ కూడా మీరు వారికి స్కాలర్షిప్లు అందజేస్తుంటారన్నమాట. ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళకి తద్వారా వాళ్ళకి ఒక మంచి బూస్టింగ్ ఇప్పించడం ద్వారా ఆ తర్వాత వారికి ఆర్థికంగా కూడా సహాయం చేస్తుంటారు. మొదట్లో చాలా 500కి పైబడి సాధించినటువంటి విద్యార్థులు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఈ రోజున మీ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం గమనిస్తూ ఉంటాము. అది 100ల సంఖ్యలో రెట్టింపు అవుతూ వస్తుంది. మొన్న కూడా మీరు దాదాపుగా 500 మంది విద్యార్థులకి కొన్ని లక్షల రూపాయలు పంపిణీ చేసినట్టున్నారు స్కాలర్షిప్ రూపంలో. అంటే ఈ 10వ తరగతిలో 500కి పైబడి మార్కులు సాధించటం అనేది ఇక్కడ ఒక ఫార్స్గా, ఒక తంతుగా మారిపోయింది అంటారు. అదే డెఫినెట్. ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్స్ లేవు, వస్తాం ప్రమాణాలు అయితే ఏమి లేవు. ఇంకోటి అంటే టీచర్స్ని ఎడ్యుకేషన్ పర్పస్ కాకుండా వేరే పర్పస్ కూడా గవర్నమెంట్ ఉపయోగించడం అదే తప్ప. ప్రతిదానికి ఏదైనా జనాభా లెక్కల దగ్గర నుంచి ఓటర్ లిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా టీచర్స్కి ఉపయోగిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని వాటి మీద దృష్టి పెడుతున్నారు. ఆ వర్క్ ఎక్కువైపోతుంది, స్టడీస్ మీద పెట్టట్లేదు. ఇంకో సంస్థల్లో మీరు చెప్పినటువంటి పనులు సాధ్యమవుతాయి అంటే వారికి టీచింగ్ ప్రొఫెషన్ ని పక్కన పెట్టేసి ఇతర పనులకి కేటాయించడం అనేది. మరి మన విద్యార్థులంతానేమో అధిక శాతం మంది కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్నారని చెప్పారు మీరే. అదే స్కూల్లో వరకు కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఎక్కువ చదువుతున్నారు. అయితే అక్కడేంటంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నదే తక్కువ. ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు, కానీ వాళ్ళని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. ప్రైవేట్ స్కూల్స్లో ఏమో మనం ఎక్కువ ఫీజులు పెట్టి చేర్పిస్తున్నాము, కానీ అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండేదే తక్కువ.
కాబట్టి వాళ్ళకి ఏంటంటే కొంత బట్టి పట్టించడం, ఆ విధంగా ఏదో ఫిక్స్డ్గా కొన్ని చదివించటం, మార్కులు తెప్పించడం, మళ్ళీ మార్కులు చూసి సాటిస్ఫై అవుతున్నారు పేరెంట్స్ అంతా కూడా. వెరీ సాడ్. అంతేగాని ఇవాళ సబ్జెక్ట్ పరంగా పిల్లల్లో అంత నాణ్యత ప్రమాణాలు లేవు అనేది స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కనుక చూసినట్లు. ఓకే డాక్టర్ గారు, మీరు మీకు ఎన్నో వందల మంది, ఎందుకంటే మీరు మెడికో పేరెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వైద్య విద్య చేయించాలనుకునేటువంటి ప్రతి విద్యార్థి లేదా తల్లిదండ్రులు ఎంతో కొంతమంది మీకు వందల సంఖ్యలోనే మీకు టచ్లో ఉంటుంటారు. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఏ మెడికల్ కాలేజీలో వస్తుంది, అసలు మెడికల్ సీట్ రావాలంటే మేము ముందుగా ఇంటర్మీడియట్ ఎలా చదివించాలి, ఏ కాలేజీలో చదివించాలి, ఎంత ర్యాంకు రావాలి, మాకు ఏ రాష్ట్రంలో ఎంత ఫీజులు ఉంటాయి, అనేక ప్రశ్నలతో మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. వారికి మీరు ఇస్తున్న సలహాలు ఏంటి? బేసిక్ ఏంటంటే వీళ్ళకి ఆ స్థాయి ఎందులో వీళ్ళకి అవకాశాలు తక్కువ ఉంటాయండి. బైపీసీ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు, ఎంపీసీ కొన్ని అవకాశాలు వీళ్ళకి ఉండవు. కాబట్టి వీళ్ళు ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ రాకపోతే సరే మిగతా కొన్ని కోర్సులు ఉన్నాయి. ఓవరాల్గా ఏంటంటే ఎన్ని కోర్సులు ఉన్నా కూడా బైపీసీ వాళ్ళకు ఉన్నటువంటి ఛాయిసెస్ తక్కువ ఉన్నాయి అన్నమాట. కాబట్టి పేరెంట్స్ ఏంటంటే ముందు అవి గమనించేసి దాన్ని బట్టి బైపీసీ ఇప్పించాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు దీనికోసం ఎక్కువ ఖర్చు అవుతుంది అనే భయంతో పిల్లలు, అదే ఇప్పుడు మనం చూస్తే దేశవ్యాప్తంగా ఏమో ప్రతి సంవత్సరం నీట్ రాసే స్టూడెంట్స్ పెరుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి తగ్గిపోతున్నారు. దీనికి కారణం ఇంకోటి ఏంటంటే ఇంటర్మీడియట్ విద్య అనేది బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అంటే పూర్తిగా 100% ప్రైవేట్ సెక్టార్లో ఉంది తప్ప గవర్నమెంట్ సెక్టార్లో ఉండి చదివేవాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి పరిస్థితులు ఏంటంటే బైపీసీ చదివించినట్లయితే ఎక్కడో తీసుకెళ్ళి హాస్టల్లో పడేయాలి, అక్కడ చదివించాలి, ఇన్ని లక్షలు ఖర్చు అవుతుంది, అంటే చదువుకి ఎంత అవుతుంది, ఆ తర్వాత ఎంత అవుతుంది. కాబట్టి చదివించలేమనే ఉద్దేశంతో చాలామంది పేద మధ్యతరగతి విద్యార్థులు కూడా దాదాపు బైపీసీని తీసుకోకుండా ఎంపీసీ తీసుకుంటే ఖర్చు తక్కువలు అయిపోతుంది అనే ఉద్దేశంతో అటు ఎంపీసీకి వెళ్ళటం కూడా అదొక కారణం. అంటే మీరు చెప్తున్న మాటలను బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వము మరీ ముఖ్యంగా ఇంటర్ విద్యలో ఒక శీతకన్ను వేసి ఇంటర్ విద్యని నిర్లక్ష్యం చేసినట్టుగా మనం భావించవచ్చు అంటారు. తప్పకుండా అండి, ఇది తప్పకుండా జరుగుతుంది. బేసిక్ అంటే వాళ్ళ ఏ ప్రభుత్వం ఉన్నా, ఈ ప్రభుత్వం ఉన్నా, గత ప్రభుత్వం ఏదైనా అనేక రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే విద్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదండి. విద్య మీద అంటే ఇప్పుడు అమ్మఒడి ఇట్లా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఓకే, దీనికన్నా ఏంటంటే ప్రతి జిల్లాలో ఇవాళ 26 జిల్లాలు ఉన్నాయి. ఆ 26 జిల్లాలో కూడా ఒక్కొక్క జిల్లాకు వచ్చేసి ఒక 5,000 మంది, కనీసం 5,000 మంది విద్యార్థులకి రెసిడెన్షియల్ విధానాన్ని కనుక అమలు చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా నుంచి ఒక 5,000 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళ వరకు ప్రభుత్వమే కనుక ఉచిత వసతి విద్య అది కల్పించినట్లయితే చాలామంది మెరిట్ స్టూడెంట్స్ అప్పుడు ఎక్కువ బీహార్ని కానీ ఆ నార్త్ స్టేట్స్ అన్నింటిని కూడా దాటి మన వాళ్ళు చదివే కెపాసిటీలలో ఉంది. అవకాశాలు మనం కల్పించగలిగితే గుడ్ సజెషన్ సార్. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ప్రస్తావించారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. బిట్స్ పిలాని లేకపోతే మనకి సెంట్రల్ వైజ్ ఉన్నటువంటి సెంట్రల్ పబ్లిక్ స్కూల్స్ కేంద్ర ప్రభుత్వం స్థాపించినటువంటివి, అలాగే మనకి కేంద్రం నుంచి నిధులతో నడిచేటువంటి జవహర్ నవోదయ విద్యాలయాలు, ఇట్లాంటి కేంద్ర సంస్థలన్నీ కూడా అటు నార్త్ వైపు ఎక్కువ సంఖ్యలో ఉండబట్టి నాణ్యమైన విద్యార్థులు అటు నుంచి రావటము, ఆ ప్రకారంగా ఆయా రాష్ట్రాల విద్యార్థులు ఈ మెడికో సీట్స్ని కైవసం చేసుకుంటున్నారేమో అని మనం పాజిటివ్గా ఎందుకు భావించకూడదు? అది కూడా కరెక్టే. బేసిక్ ఏంటంటే అదే చెప్తాలో ఇక్కడ మనకి నాణ్యత ప్రమాణాలు అనేది టీచింగ్ దగ్గర నుంచి తగ్గిపోయినాయి. ఓకే, కాబట్టి ఇక్కడ వాళ్ళు ప్రభుత్వ స్కూల్స్లో కానీ కాలేజెస్ కానీ ఇప్పటికీ మనకన్నా బెటర్గా ఉన్నారనిపిస్తుంది. వాళ్ళు పేద రాష్ట్రాలు అవ్వచ్చు కానీ ఎడ్యుకేషన్ పరంగా మనకన్నా బెటర్గా ఉన్నారు. సో ఏదేమైనా మనం ఇంటర్ విద్యలో ప్రభుత్వ పరంగా బలహీనంగా ఉన్నామనేది ఈ ఫలితాలే చెప్తున్నాయి. మన రాష్ట్ర విద్యార్థులు అతి తక్కువ స్థాయిలో, అంటే ప్రతి సంవత్సరం కూడా, ఇది ఒక్క సంవత్సరం ఫలితాలను మనం విశ్లేషించి చెప్పేటువంటి విషయం కాదు, గత కొన్ని సంవత్సరాలుగా మనం గమనిస్తున్నటువంటి విషయాన్ని బట్టి మనకేం అవగతం అవుతుందంటే రాను రాను బైపీసీ చదివి వైద్య విద్య చేయాలనుకునేటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. సరే, సంఖ్య తగ్గితే తగ్గింది, ఉన్నవారికన్నా అందరికీ లభిస్తుందంటే లేదు. మనకన్నా పోలిక చూసినట్లయితే ఇతర రాష్ట్రాల, మరీ ముఖ్యంగా
ఉత్తర భారతదేశ విద్యార్థులు ఈ సీట్లను కైవసం చేసుకోవటం మనం గమనిస్తూ ఉన్నాం.